ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కావచ్చు, ఇటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నాయి. ఇట్లాగే బీఎస్ఈ సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు లాభపడగా నిఫ్టీ సైతం దాదాపు 300 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రెజెంట్ చూస్తే నిఫ్టీ 50 24,310 దాదాపుగా 271 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్ 80,180 968 పాయింట్లు, ఇటు నిఫ్టీ 500 22,069 221 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ 55,445 780 పాయింట్ల లాభంతో ముందుకెళ్తుంది. సో ఇటు నిఫ్టీ ఐటీ స్వల్పంగా 140 పాయింట్ల నష్టంతో మాత్రం కనపడుతుంది. అంటే ఒడిదుడుకుల్లో నిఫ్టీ ఐటీ ఉన్నట్టుగానైతే సూచీలు చూపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ చాలా అంటే ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ మార్కెట్లు పుంజుకున్నాయి, ఒక మంచి రికవరీ పాత్ అయితే కనిపిస్తూ ఉంది. ఏంటి సార్ కారణం ఏంటి? రిలయన్స్ ఏనా ఇంకేదైనా ఉందా? మెయిన్ గా రిలయన్స్ రిజల్ట్స్ అండి. రిజల్ట్స్ బాగున్నాయి. పర్టికులర్ గా మీకు జియో సెగ్మెంట్ అంటే జియో టెలికామ్ లో కానీ లేకపోతే రిలయన్స్ రిటైల్ లో కానీ మంచి గ్రోత్ కనిపించింది. 25 to 30% ప్రాఫిట్ గ్రోత్ కనిపించడం, అట్లాగే రిలయన్స్ రిటైల్ ఎక్స్పాన్షన్ కూడా బాగా జరగడం ఈ సంవత్సరం. దాదాపు 500 స్టోర్స్ వాళ్ళు పెంచుకోవడం, 19,340 స్టోర్స్ టోటల్ గా రిలయన్స్ ఉన్నాయి ఇప్పుడు రిటైల్ సెగ్మెంట్ లో. కొంచెము ఆయిల్ అండ్ కెమికల్ సెగ్మెంట్స్ లో కొంత ప్రాఫిట్స్ తగ్గుముఖం పడినప్పటికీ ఓవరాల్ ప్రాఫిట్స్ మాత్రం గ్రోత్ పాత్రలోనే ఉన్నాయి. అట్లాగే వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్, అలాగే కేపెక్స్ ప్రతి సంవత్సరం 130,000 కోట్ల రూపాయల కేపెక్స్ లో లాస్ట్ 2 to 3 years నుంచి చేయడం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయనే ఆశలు కలిగిస్తున్నాయి. అదే మేనేజ్మెంట్ కూడా ముఖేష్ అంబానీ చెప్పడం అవన్నీ మనం చూసాము. సో అది ఒక మేజర్ కారణం కాగా ఇంకా వేరే అంశాలు మెయిన్ గా చూస్తే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారీగా కొనుగోలు జరుపుతున్నారు. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి కంటిన్యూస్ బయర్స్ గా ఉండటం మనం చూస్తున్నాము. అట్లాగే మన ఫ్రైడే రోజు కొంత మార్కెట్ లో వీకెండ్ నర్వస్నెస్ అనేది ఫ్రైడే కనిపించింది. మెయిన్ గా ఇండియా పాకిస్తాన్ మధ్య ఏమన్నా సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి జరుగుతాయన్న భయాందోళన మధ్యలో మన మార్కెట్స్ కొంత డేలా పడ్డప్పటికీ మండేకి అంటే వీకెండ్ లో చర్చల ద్వారా వీకెండ్ లో జరిగిన పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు మార్కెట్ మూడ్ చేంజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం చక్కగా మార్కెట్లు ర్యాలీ చేస్తూ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ గా హైయర్ లెగ్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. మొన్న ఫ్రైడే వచ్చిన డిప్ ని మనం ఒక చిన్న పుల్ బ్యాక్ గా తీసుకోవచ్చు. రైట్ సార్. ప్రసాద్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్కారం. మీ డౌట్ అడిగారు. రామకృష్ణ గారు ఉన్నారు. సార్ రామకృష్ణ గారు నమస్కారం సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. ఇది 2 స్టాక్స్ అండి. ఒకటి తేజస్ నెట్వర్క్ ఇవాళ హెవీ లాసెస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే కొన్ని చాలా మోర్ దాన్ 100 రూపీస్ లాస్ లో ఉంది. అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ మనం హోల్డ్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే Q4 లో ఏదో లాస్ వచ్చిందని చెప్పని వచ్చినట్టుగా తెలిసింది, బట్ ఓవరాల్ గా ప్రాఫిట్స్ అది ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదొకటి చెప్పండి సార్. కొంచెం తర్వాత కెనరా బ్యాంక్ స్టాక్ గురించి కూడా మనం ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు అని చెప్తాను సార్. తేజస్ వచ్చేసి 753 ఉంది ప్రెసెంట్. అవునండి. తేజస్ క్వార్టర్లీ రిజల్ట్స్ వీక్ గా ఇచ్చారు, నెగిటివ్ గా ఇచ్చారు, అంటే లాస్ చూపించారు ఈ క్వార్టర్ లో. కాకపోతే సేల్స్ మాత్రం పెరిగాయండి. సేల్స్ భారీగా ఇంప్రూవ్ అయినప్పటికీ ప్రాఫిట్స్ తగ్గడంతో ఈ స్టాక్ ఈ రోజు మనము కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతుంది. అంతకుముందు ప్రీవియస్ సెషన్ లో దాదాపుగా 858 ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇప్పుడు 750 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో వీక్ రిజల్ట్స్ వల్ల ఈ స్టాక్ వాల్యూ కోల్పోతుంది రోజు రోజుకని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సెల్ అండ్ రైజ్ మోడ్ లో ఉందండి ఈ స్టాక్. మనకి ఈ కేసు 650-700 జోన్ కానీ కట్ అవుతుంటే వీలైనంత వరకు ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. మళ్ళీ స్టాక్ రికవరీ జాగ్రత్తగా వాచ్ చేయాలి. ఏమాత్రము స్టాక్ ఏమైనా రికవరీ వచ్చి 950,000 ఆ జోన్ లోకి వచ్చినప్పుడు లేదా ఎగ్జిట్ అవడానికి కూడా అప్పటి వరకు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ కెనరా బ్యాంక్ బాగానే ఉండే అవకాశం ఉందండి. ప్రస్తుతం మంచి ర్యాలీ చేసింది. రీసెంట్ లో నుంచి ఆల్మోస్ట్ 78 నుంచి ఆల్మోస్ట్ 100 క్రాస్ అయ్యి 102 దాకా ఈ స్టాక్ ర్యాలీ జరిపింది. మొన్న ఫ్రైడే పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఈ రోజు రికవరీ పాత్రలో కనిపిస్తుంది. ప్రస్తుతం 98 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ కోసము ఈ స్టాక్ లో కొంత బయింగ్ కూడా చేయొచ్చు. ట్రాన్సెస్ లో బై చేయమని చెప్తాను.
రైట్ సార్, వైజాగ్ నుంచి ఈశ్వరరావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. స్విగ్గీ రిజల్ట్స్ ఎప్పుడున్నాయి? అది 320 తీసుకున్నాను సార్, ఒక 1000 షేర్లు. షార్ట్ టర్మ్ కోసం ఉంచొచ్చా, అది సెల్ చేయొచ్చు అనేది అది ఒకటను. సుజలాన్ ఎనర్జీ 59 తీసుకున్నాను సార్. దాని రిజల్ట్ కావాలి, అది కూడా హోల్డ్ చేయొచ్చా, సెల్ చేసుకోవచ్చా అనేది డౌట్ కోసం. ఇంకా స్విగ్గీలో షార్ట్ టర్మ్ లో వర్కౌట్ కాకపోవచ్చు అండి. స్విగ్గీ షార్ట్ టర్మ్ లో ఇంకా మనకి ఈ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మే లోపల. సో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంకా కొంతకాలం కనిపించే అవకాశం స్విగ్గీలో క్లియర్ గా ఉందండి. రిజల్ట్స్ పరంగా చూస్తే మీకు రిజల్ట్స్ May 28 ఉన్నాయి. సో 28 దాకా ఆగాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లోపల స్టాక్ కనుక వీక్ అవుతుంటే సర్టన్ పాయింట్ పెట్టుకోండి. 310 ఆ ప్రాంతాలు కనుక బ్రేక్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి స్విగ్గీ. సుజలాన్ ఎనర్జీ చూస్తే కొంచెం ఈ మధ్యకాలంలో కొద్దిగా కన్సాలిడేషన్ అయ్యింది. ఈ స్టాక్ ఇక్కడ నుంచి పైకి పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ కన్సాలిడేషన్ తర్వాత. మొమెంటం అనేది 60 రూపీస్ అబోవ్ వచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్ గా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి సుజలాన్ అయితే హోల్డ్ చేయొచ్చండి. రిజల్ట్స్ అయితే మీకు ఇది కూడా, ఈ స్టాక్ కూడా 28 May రిజల్ట్స్ ఉన్నాయి. రైట్ సార్, కిషన్ ఉన్నారు సార్ కాలర్. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి. రామకృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి. నేను ఆ మధ్యలో యూనివర్సల్ కేబుల్ అనేది 815 తీసుకున్నాను సార్, 50. మళ్ళీ కొన్ని యావరేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు? ఇంకొకటి గ్రీవ్స్ కాటన్ అనేది లాంగ్ లో ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఓకే అండి, గ్రీవ్స్ కాటన్ కనుక చూసినట్లయితే 192 191 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ మీరు తీసుకున్నట్లయితే కొంచెం ప్రస్తుతం అయితే డౌన్వర్డ్ ట్రెండ్ లో కనిపిస్తుందండి స్టాక్. ఏ మాత్రం హైస్ వచ్చినా కానీ వెంటనే సెల్లింగ్ ప్రెషర్ అయితే సీరియస్ గా వస్తుంది. రిజల్ట్స్ కూడా మనకు దగ్గరలోనే ఉన్నాయి. రేపు 30th April రిజల్ట్స్ ఉన్నాయి 2 days లో. సో రిజల్ట్స్ చూసుకోండి. రిజల్ట్స్ లో బాగున్నట్లయితే ఏమైనా మూవ్మెంట్, రిజల్ట్స్ ఎంకరేజింగ్ వస్తాయి. ఎందుకంటే లాస్ట్ 2 quarters రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్ గా లేవు. కాబట్టి ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకొని మీ ఎంట్రీ లెవెల్స్ అప్పర్ సైడే పెట్టుకోండి. అంటే ఈ స్టాక్ పైకి వెళ్ళే కొద్ది, అంటే అరౌండ్ 220, 230 దాటేటప్పుడు ఈ స్టాక్ లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. సార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు. సార్, ఇప్పుడు బిఎస్సి ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి? బోనస్ ఇష్యూ ఏదో వస్తుంది కదా న్యూస్. ఇప్పుడు తీసుకుంటే బోనస్ ఇష్యూకి ఎలిజిబుల్ అవుతామండి? బోనస్ ఇష్యూ ఎలిజిబుల్ అవుతారండి మీరు. 6500 ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఈ మధ్య మనం ఈ స్టాక్ లో స్టీప్ ర్యాలీస్ చూసాము. ఆల్మోస్ట్ 3700 స్టాక్ 6500 అనేది వెరీ షార్ట్ టర్మ్ లో జరిగింది. కాబట్టి ఈ స్టాక్ లో కొంత కన్సాలిడేషన్ టు అంటే అప్వర్డ్ బయాస్ ఉంది ఇప్పటికీ కూడా. కొద్ది కన్సాలిడేషన్ కూడా కొట్టిపారేలేము. షార్ట్ టర్మ్ టార్గెట్స్ అంటే షార్ట్ టర్మ్ లో కొంత ఇమీడియట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి స్టాక్స్ సర్టన్ బ్రేక్అవుట్స్ తర్వాత రిటర్న్స్ తొందరగా వస్తాయి. కానీ మనకి రీసెంట్ హై తర్వాత ఆల్మోస్ట్ ఈ స్టాక్ 7-8% పెరిగింది. ఇంకొక 4-5% స్టీమ్ ఉండొచ్చు పైకి వెళ్ళడానికి. కానీ కేవలం బోనస్ కోసం స్టాక్స్ కొనద్దండి. కాకపోతే ఈ స్టాక్ మంచి క్వాలిటీ నేమే. లాంగ్ టర్మ్ కోసం అయితే, వెరీ లాంగ్ టర్మ్ అయితే కొద్ది మొత్తాల్లో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ రవి గారు ఉన్నారు కాలర్. రవి గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, నాట్కో ఫార్మా ఒకటి, తేజస్ నెట్వర్క్, ఈ మూడిట్లో ఎన్ని 2 ఈ రేట్ బై చేయొచ్చు అండి? ఫస్ట్ లాంగ్ టర్మ్ కోసం 1 or 2 years కోసం. స్టాక్స్ ఒకసారి రిపీట్ చేస్తారండి, నాకు నాట్కో ఫార్మా ఒకటి, తేజస్ నెట్వర్క్, గ్రీన్ టెక్. తేజస్ మూడోది అండి గ్రీన్ టెక్, యాత్ర ఓకే. ఈ మూడిట్లో ఎన్ని 2 ఫర్ లాంగ్ టర్మ్? సార్ ఒలెట్రా, తేజస్, నాట్కో. ఓకే, నాట్కో ఫార్మ్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే, అట్లీస్ట్ 2 years అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్నట్లయితే డీసెంట్ రిటర్న్స్ నాట్కో ఫార్మ్ లో పొందే అవకాశం ఉంది. తేజస్ నెట్వర్క్స్ ఇప్పుడు ప్రస్తుతం వీక్ గా రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎలా రిజల్ట్స్ ఇస్తారో వాచ్ చేయాల్సిన అవసరం ఉందండి. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుండి అప్పుడు స్టాక్ ఆర్డర్లు కనుక బుక్ పెరుగుతూ ఉంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి.
నెక్స్ట్ వరక్టర్ అయితే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో వెళ్తుందండి ప్రస్తుతం స్టాక్. ప్రస్తుతం అయితే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే కొంత స్టాక్ హయ్యర్ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయండి. అరౌండ్ 1500 క్రాస్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ కి ఆలోచించండి స్టాక్. రైట్. అట్లాగే ఈ సెక్టర్ వైజ్ గా చూస్తే ఎలా ఉన్నాయి సార్? కొంచెం ఐటీ కొంచెం డౌన్ లో కనిపిస్తుంది, నిజమేనా సార్? లేదా బాగానే ఉందా, పుంజుకుందా? అంటే ఐటీ స్టాక్స్ అంటే ఇయర్ టు డేట్ తీసుకుంటే వర్స్ట్ పర్ఫార్మర్ లో ఉన్నాయండి ఐటీ స్టాక్స్, అలాగే రియాలిటీ స్టాక్స్. ఈ రెండు సెక్టర్ లో కొంచెం వీక్నెస్ లు మనకు కనిపించాయి. అలాగే ఐటీ రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ చేశాయి. అన్ని రిజల్ట్స్ కూడా ఫ్యూచర్ లో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ తక్కువ ఉంటాయని చెప్పడం, అలాగే గైడెన్స్ తక్కువ ఇవ్వడం, అలాగే రిజల్ట్స్ కూడా మ్యూటెడ్ గా ఉన్నాయి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నింటిలో, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ ఇచ్చిన వాటిలో. కాబట్టి ఐటీలో చాలా వరకు వాల్యూ ఉందండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఐటీ స్టాక్స్ కూడా డివిడెండ్ ఈల్డ్స్ బాగున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని స్టాక్స్ లో 3%, 3.5, 4% దాకా డివిడెండ్ ఈల్డ్స్ వస్తున్నాయి. సో వాల్యూ పిక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక సైక్లికల్ నేచర్ లో ఇప్పుడు ఐటీ తయారైందండి. అంటే గతంలో ఓన్లీ గ్రోత్ ఓరియంటెడ్ లో ఉండేది ఐటీ సెక్టర్, ప్రస్తుతం ఒక సైక్లికల్ నేచర్ లోకి వస్తుంది. అంటే ఈ స్టాక్స్ కొన్ని రోజులు వాల్యూలో ఉండి మళ్ళీ గ్రోత్ పాత్ తీసుకునే అవకాశం ఉంది. మెయిన్ గా టెక్నాలజీ చేంజెస్ మనం చూస్తున్నాము. చాట్ జీపీటీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని కూడా మార్కెట్స్ ని టోటల్ గా మార్చేస్తున్నాయి వాళ్ళ ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో వాటిల్లో. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఈ మార్పుని చూడండి. అలాగే ఈ స్టాక్స్ లో ఏంటంటే కొన్ని రోజులు వాల్యూలో ఉండి తర్వాత మళ్ళీ గ్రోత్ లోకి వచ్చేదాకా వెయిట్ చేయమని చెప్తాను. ఏదన్నా మరీ స్టీప్ వాల్యుయేషన్స్ వస్తే, అంటే షార్ప్ కరెక్షన్స్ వస్తే ఐటీ స్టాక్స్ లో భయం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మటుకు ఐటీ స్టాక్స్ క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ తో ఉంటాయి. కాబట్టి ఏదన్నా షార్ప్ ఫాల్ వచ్చినప్పుడు ఐటీలో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికి అయితే వాచ్ మోడ్ లో పెట్టుకోమని చెప్తాం. రైట్ సార్. వేణుగోపాల్ బుద్ధవరపు కామెంట్ సార్ చూస్తుంటే, భారత్ ఫోర్జ్ వచ్చేసి 10% లాస్ లో ఉన్నారంట, శ్రీరామ్ ఫైనాన్స్ 60% ప్రాఫిట్ లో ఉన్నారు. కెన్ ఐ హోల్డ్ ఆర్ సేల్ అని అడుగుతున్నారు సార్. సో భారత్ ఫోర్జ్ 10% లాస్ అని చెప్తున్నారు. మెయిన్ గా లాస్ట్ క్వార్టర్స్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో చూడండి, ప్రస్తుతానికి 10% అంటే ఓకే, అంటే రీసెంట్ టైమ్స్ లోనే కొనుంటారు స్టాక్ ని. కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది స్టాక్ లో. రిజల్ట్స్ దాకా వెయిట్ చేయమని చెప్తానండి. కాకపోతే టైం ఉంది, 1 month టైం ఉంది. 29th మే దాకా 29th మేన రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు వెయిట్ చేసి రిజల్ట్స్ చూసుకొని అప్పుడు కాన్ఫిడెన్స్ తో ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని, ఉన్న స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తాను. రిజల్ట్స్ చూసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ 60% ప్రాఫిట్. శ్రీరామ్ ఫైనాన్స్ హోల్డ్ చేసుకోవచ్చు అండి. శ్రీరామ్ ఫైనాన్స్ మంచి చక్కగా పెరుగుతుంది, మంచి రిటర్న్స్ కూడా ఇచ్చే స్టాక్ ఇది. కాకపోతే మనం షార్ట్ ఫాల్ లాస్ట్ 2 sessions లో చూసాము. మేబీ రిజల్ట్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. మళ్ళీ స్టాక్ కోలుకునే అవకాశం క్లియర్ గా ఉంది. కాబట్టి స్టాక్ ప్రస్తుతానికి అయితే హోల్డింగ్. రైట్ సార్. హనుమాన్ సింగ్ గారు ఉన్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు, మీ డౌట్ అడగండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్ నా దగ్గర ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ 20% ప్రాఫిట్ ఉంది, ఇండియన్ బ్యాంక్ 15% ప్రాఫిట్ ఉంది. ఎక్కడ ఎగ్జిట్ చేయమంటారు సార్ దీన్ని? సో రెండింటిలో ప్రాఫిట్ లో ఉన్నారు. అది ఏపీకి ఫ్యాషన్స్ 15%, ఇండియన్ బ్యాంక్ 20% సార్. ఎగ్జిట్ కమ్మంటారా చేసుకుంటారా? ఓకే, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ గ్రో అవుతుందండి. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి నెంబర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకా బెటర్ రిటర్న్స్ ఈ స్టాక్ లో బెటర్ పర్ఫార్మెన్స్ రాబోయే క్వార్టర్స్ లో చూస్తాము. ప్రస్తుతం అయితే ఎగ్జిట్ అవ్వమని నేను సజెస్ట్ చేయనండి, హోల్డింగ్ చెప్తాను. అట్లాగే యూనియన్ బ్యాంక్ తీసుకున్నట్లయితే 128 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ గా లాస్ట్ 1 month లో చూస్తే పిఎస్యూ బ్యాంక్స్ కూడా మంచి ర్యాలీస్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 10% ర్యాలీ మనం చూసాం పిఎస్యూ బ్యాంక్స్ లో. ప్రైవేట్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువ చేసినప్పటికీ పిఎస్యూ బ్యాంక్స్ కూడా ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి పిఎస్యూ బ్యాంక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. 2 స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తాను. ఇమీడియట్ గా మీరు ఒక టార్గెట్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు, హోల్డ్ అండి. రైట్ సార్. మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు, కెన్ ఐ ఎంటర్ సొనాటా సాఫ్ట్వేర్స్, తర్వాత లైట్ ఇంజనీరింగ్ అండ్ రిప్కో హోమ్ ఫైనాన్స్ ఎట్ కరెంట్ ప్రైస్ లోనే అడుగుతున్నారు సార్ ఈ 3. ఓకే అండి. సొనాటా సాఫ్ట్వేర్ వీక్ పర్ఫార్మెన్స్ ఉందండి. అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం చూస్తే రీసెంట్ గా కూడా 740 ఆ ప్రాంతాల నుంచి ఆఫ్ ఆఫ్ ద వాల్యూ పడిపోయింది స్టాక్.
మెయిన్ కారణము ఐటీ రంగం కొంచెం వీక్ గా ఉండడం, అదే కాక ఈ పర్టికులర్ స్టాక్ లో క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్మెంట్ చేయడం లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్. ఆ వీక్ నేచర్ అనేది ఈ స్టాక్ లో కనిపిస్తుంది. వీళ్ళైతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయొద్దండి ఈ స్టాక్స్ లో, ఎందుకంటే ఐటీలో ఇంకా మంచి క్వాలిటీ నేమ్స్ ఉన్నాయి ఫ్రంట్ లైన్ లో కానీ లేకపోతే మిడ్ క్యాప్ ఐటీ సెగ్మెంట్ లో. సొనాటా సాఫ్ట్వేర్ అయితే టోటల్ అవైలబుల్ స్టాక్. తర్వాత రెప్కో హోమ్ ఫైనాన్స్ కనుక చూసుకున్నట్లయితే హోమ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని రీసెంట్ టైమ్స్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి, ఇంకా కూడా మంచి పర్ఫార్మెన్స్ లో చేసే అవకాశం ఉంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో వాల్యూ ఉందండి. సో కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ అండి స్టాక్. ఎవరైనా కొనదలుచుకుంటే కొంత ఈ స్టాక్ లో చిన్నగా యాడ్ కూడా చేసుకోవచ్చు. అరౌండ్ 400 రూపీస్ దగ్గర ప్రస్తుతం 395 ట్రేడ్ అవుతుంది. 400, 410 ఆ ప్రాంతాలలో యాడ్ చేసుకుంటా ఉండొచ్చు. ఇంకా ఫర్దర్ గా కూడా పైకి వెళ్ళే కొద్దీ యాడ్ చేయమని చెప్తాను. రైట్ సార్, గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. బ్లాక్ బాక్స్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చు ఆ ప్లాట్ఫామ్. అలాగే క్యూస్ క్రాప్ QUESS క్రాప్ ప్రజెంట్ రేట్ లో ప్లాట్ఫామ్ కొనుక్కోవచ్చా? రెండోది ఏమన్నారండి? ఒకటి బ్లాక్ బాక్స్, రెండోది క్యూస్ క్రాప్ QUESS క్రాప్ QUESS క్రాప్. ఓకే ఓకే. బ్లాక్ బాక్స్ ప్రస్తుతం 394 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతం ప్రైస్ దగ్గర ఈ స్టాక్ లో ఏమి ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఇంకా నెంబర్స్ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఈ స్టాక్ కొంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. మీరు కొందలుచుకుంటే ప్రస్తుతం 450 అబౌవ్ 450, 460 అబౌవ్ ఈ ప్రైస్ లో స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికి అయితే వాచ్ మోడ్ లో పెట్టుకోండి. ప్రస్తుతానికి అంటే అంత గొప్ప రిజల్ట్స్ కూడా మనం స్టాక్ లో చూడట్లేదు, మ్యూటెడ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. తర్వాత కెస్కార్క్ వచ్చేటప్పటికి 335 ఉందండి. కొంచెం ఈ స్టాక్ పర్వాలేదు, మిగతా ఈ గ్రూప్ కంపెనీస్ కంటే ఇది బెటర్ గానే పనిచేస్తుంది ఈ సెక్టార్ లో. సో ఈ స్టాక్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే 360 అబౌవ్ బై చేయమని చెప్పి. రైట్ సార్, ఏ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు మీ డౌట్ అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. నా PNB 4660 దగ్గర కొన్నానండి. PNB 4660 దాన్ని హోల్డ్ చేయొచ్చా లేకపోతే తీసేయచ్చండి? PNB 116 లో కొన్నారా? 4660 లో కొన్నాను. PNG ఓకే, 46 లో కొన్నారు. ఇప్పుడు 102 ఉందండి. హోల్డ్ చేయండి. స్టాక్ బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. PSUs అన్ని కూడా రికవరీ పాత్ లో ఉన్నాయి. ఇంకా మంచి హైయర్ నెంబర్స్ కి 2025 లో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హోల్డ్ చేసే వాళ్ళందరూ హోల్డ్ చేయొచ్చు ఆ బ్యాంక్స్ అన్ని. సార్ ప్రకాష్ గారు అడుగుతున్నారు, RECL 518 లో బై చేశారంట సార్. లాస్ బుక్ చేసి PFC ఫ్రెష్ బై చేయొచ్చా, ఎంట్రీ ప్రైస్ అని అడుగుతున్నారు. ఓకే, మోరల్లెస్ రెండు కూడా ఒకటే బిజినెస్ లో ఉన్నారండి, REC లిమిటెడ్ కానీ PFC కానీ. సో స్విచ్ చేయాల్సిన అవసరం లేదండి. REC హోల్డ్ చేసుకోవచ్చు. 429 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. హోల్డ్ అని చెప్తుంది. రైట్. అట్లాగే ఇప్పుడు ఈ గతంలో కొద్ది కాలం క్రితం ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి షేర్స్ పెద్దవి కూడా చాలా పడినటువంటి పరిస్థితి సార్. ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం పుంజుకుంటున్నాయి. సో ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎట్లాంటి మూమెంట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? ఇన్వెస్టర్స్ ప్రస్తుతం అట్రాక్టివ్ గా ఉన్న సెక్టర్స్ మనం చూస్తే ఫైనాన్స్ రంగం ఒకటండి. ఫైనాన్స్, అట్లాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, తర్వాత రీసెంట్ ఈ లాస్ట్ 1 month లో కోలుకున్న స్టాక్స్ లో పర్టికులర్ గా FMCG రంగం, ఇట్లాంటి కొన్ని అంటే ట్రంప్ డెసిషన్స్ వల్ల ఇంపాక్ట్ కాని సెక్టర్స్ ఉంది. ఇవన్నీ ఇంకా ఉందా సార్? ఆ భయాలు ఇంకా ఉన్నాయా? 90 days ఇచ్చారు కదా ఆయన, ప్లస్ కొంచెం సానుకూలంగా కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇంకా ఉన్నాయా భయాలు? అంటే భయాలు ఉన్నాయండి. అంటే అది ఏమవుతుందంటే వరల్డ్ లో ఒక ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు కేవలం ఇండియా మీద టారిఫ్ కొద్దిగా సాఫ్ట్ గా ఉండొచ్చు, కానీ వేరే దేశాల మీద టారిఫ్స్ ఇంకో రకంగా ఉండొచ్చు. సో ఎవరు ఎట్లాంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేస్తున్నారో టోటల్ ఈక్వేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి. సో ఈ మారే క్రమంలో ప్రతి ఒక్క కంట్రీ ఎంతో కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ పర్టికులర్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది స్టాక్ మార్కెట్ లో. కాబట్టి ఇన్వెస్టర్స్ ఆ ఇంపాక్ట్ లేని స్టాక్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ గా ఫైనాన్స్ చేసుకునే కంపెనీస్, బ్యాంకింగ్ రంగం, తర్వాత FMCG రంగం, తర్వాత లోకల్ గా ఇన్ఫ్రా కంపెనీస్, ఇట్లాంటి మంచి క్వాలిటీ నేమ్స్ వాటిల్లో కూడా అలాంటి సెక్టర్స్ చూసుకొని వాటిల్లో క్వాలిటీ నేమ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పి.
రైట్ సార్, వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్కారం. సార్ మీ డౌట్ అడగండి. రామకృష్ణ గారు ఉన్నారు. సార్ యాక్చువల్ గా నిఫ్టీ ఇంకా పెరుగుతుందా పడుతుందా సార్? అండ్ 3 షేర్స్ గురించి నాకు డౌట్ ఉంది సార్. ఇన్ఫోసిస్, సిడిఎస్ఎల్ అండ్ క్యాస్ట్రాల్ ఇండియా, ఈ 3 స్టాక్స్ గురించి నాకు చెప్తారా అండి? వీటి ఎలా ఉంటుంది, పెరుగుతున్నాయా తగ్గుతుందా? ఓకే. సో నిఫ్టీ అండ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఎప్పటికప్పుడు న్యూస్ చూసుకోవాలండి. స్టాక్ మార్కెట్ అనేది మనము ఒక రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కాకుండా, అంటే ఈ రోజు నేను చెప్పిన వ్యూ అనేది నా వ్యూ రేపటికల్లా ఫెయిల్ అవ్వచ్చండి. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు డైనమిక్ గా ఉంటుంది. సాయంత్రం ఎలాంటి న్యూస్ ఫ్లో మార్కెట్ కి వస్తుంది అనే దాన్ని బట్టి రేపు మార్కెట్ బిహేవ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకే రోజు నెక్స్ట్ ఫ్యూ డేస్ కానీ ఫ్యూ మంత్స్ మనం చెప్పడం కష్టం అవుతుంది. కానీ లాంగ్ టర్మ్ లో, వెరీ లాంగ్ టర్మ్ లో మార్కెట్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కానీ షార్ట్ టర్మ్ లో ఫ్లక్చువేషన్స్, వాలటిలిటీ అనేది కామన్ అండి. కాబట్టి మనకి లాంగ్ టర్మ్ వ్యూ తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదండి. అంటే మీరు 5 years వ్యూ, 7 years వ్యూ అలా తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు. షార్ట్ టర్మ్ లో మాత్రం ఫ్లక్చువేషన్స్ అనేవి కామన్. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా స్టాక్ స్పెసిఫిక్ గా ఏంటంటే మనం ఫండమెంటల్స్ ని బట్టి వాటిని మనము తీసుకోవాలో వద్దని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు కొంచెం టైం ఉంటే మన పేషెన్స్ ని టెస్ట్ చేసినప్పటికీ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు అడిగిన స్టాక్స్ లో సిడిఎస్ఎల్ తీసుకున్నట్లయితే కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో కనిపిస్తుంది అండి. 1339 రీసెంట్ గా ఫాల్ అయినప్పటికీ ఈ స్టాక్ లో కొంచెం మళ్ళీ మొమెంటం వస్తూ ఉంది. మళ్ళీ మనం ఈ స్టాక్ లో మనము ఎంట్రీ తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇన్వెస్ట్మెంట్ కి బాగుందండి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అర్హంగా కనిపిస్తుంది. క్యాస్ట్రాల్ అయితే ఈ రోజు రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి. సో చూడండి, రిజల్ట్స్ బేస్ చేసుకొని ఈ స్టాక్ లో డెసిషన్ తీసుకోమని చెప్తానండి. స్టిల్ ఏ గుడ్ స్టాక్. అంటే ఇప్పుడు లాస్ట్ 2 quarters రిజల్ట్స్ బాగున్నాయి. డివిడెండ్ కూడా ఈ మధ్య రీసెంట్ గా కన్సిస్టెంట్ గా ఇస్తున్నారు. కొనుక్కోవచ్చు. ఎలాగో ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ చూసి డెసిషన్ తీసుకుంటే బెటర్. రైట్ సార్, హైదరాబాద్ నుంచి చలం గారు ఉన్నారు. చలం గారు నమస్కారం. చలం గారు, ఐడిఎఫ్సి నాకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద వ్యూస్ కావాలండి. ఐఎమ్ హ్యావింగ్ అబౌట్ 1100 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 48 rupees. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు చక్కగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి. అంటే రీసెంట్ టైమ్స్ లో కొంత స్టాక్ సఫర్ అయినప్పటికీ ప్రైస్ వైజ్ గా ఆల్మోస్ట్ మనకి 100 rupees నుంచి దాదాపుగా 53 rupees దాకా వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి రికవరీ పాత్ లో ఉంది. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే మోర్ దాన్ 1 year 2 years ఉన్నట్లే హోల్డ్ చేయగలిగితే మళ్ళీ స్టాక్ ఆల్ టైమ్ హైస్ దాటుకొని పైకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అంటే ఈ స్టాక్ లో ఫండమెంటల్ గా కూడా బెటర్ అంశాలు చాలా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి. మళ్ళీ ఫ్రెష్ గా కూడా యాడ్ చేసుకోవచ్చు. 70 క్రాస్ అయిన టైంలో ఫ్రెష్ అడిషన్ కూడా ఈ స్టాక్ లో చేసుకోవచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో. రైట్. అట్లాగే బ్యాంకింగ్ రంగ షేర్లు ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రస్తుతం? బ్యాంకింగ్ రంగం నెంబర్ 1 పర్ఫార్మర్ అండి. అంటే పర్టికులర్ గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మనం చూసాం రీసెంట్ టైమ్స్ లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, కోటాక్, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ అన్ని కూడా ఎక్సెప్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ మినహాయించి. ఇండస్ఇండ్ బ్యాంక్ లో కొన్ని అవకతవకలు జరిగాయనే అంశాల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంక్ పర్ఫామ్ చేయలేదు. మిగతా ఫ్రంట్ లైన్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేసినాయి. మల్టీ ఇయర్ కన్సాలిడేషన్స్ దాటుకొని పైన ట్రేడ్ అవుతున్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ అన్ని కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అదే కోలో పిఎస్యు బ్యాంక్స్ కూడా యాడ్ అవుతుంది. అంటే చిన్నగా అవి కూడా జాయిన్ అవుతున్నాయి. ర్యాలీస్ జరుపుతూ వస్తున్నాయి. సో కొంత ఇంకా ఫర్దర్ గా హయ్యర్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి ఈ స్టాక్స్ లో. కాబట్టి ఆ స్టాక్స్ అన్ని కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాటిని ప్రస్తుతానికైతే ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఏం తీయటం, ప్రాఫిట్ బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 year పాటు హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి వెళ్ళి వేరే సెక్టర్ ఏమైనా అట్రాక్టివ్ గా మారినప్పుడే వీటిలో ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ చూస్తే మార్కెట్లో నిఫ్టీ 50 24,312 దగ్గర కొనసాగుతోంది. దాదాపుగా 273 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు రిలయన్స్ కూడా ఈ మార్కెట్లు పెరగడానికి ధన్నుగా కూడా అనుకోవచ్చు. లాభాల స్వీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు. కొంచెం నిఫ్టీ ఐటీ స్వల్పంగా అంటే 82 పాయింట్లు స్వల్ప నష్టాలతో నిఫ్టీ ఐటీ మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా అన్నైతే మార్కెట్లు బాగానే ఉన్నాయి. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్ న్యూస్.